వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణానగర్ కొత్త రోడ్లోని వివి గార్డెన్స్ లో ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. కాంటినెంటల్ హాస్పిటల్స్, జిఎస్ఎల్ హాస్పిటల్స్, మ్యాగ్నా హాస్పిటల్స్, వాసన్ ఐకేర్ హాస్పిటల్స్, జాబిల్లి హాస్పిటల్స్, రమాదేవి డెంటల్ ప్లస్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించారు. రత్నం మెడికల్స్, రామలక్ష్మి మెడికల్ ఏజెన్సీ వాళ్ళు కూడా మందులు అందజేశారు. ఆదిత్య కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలందించారు. మెడికల్ క్యాంప్ అంటే కేవలం డిసీజ్ ఏముందో చెప్పి విడిచిపెట్టకుండా హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి కూడా రాజమండ్రిలో జిఎస్ఎల్ హాస్పిటల్ నుండి డాక్టర్ శ్రీనివాస్ గారి హాస్పిటల్ నుండి అత్యున్నతమైనటువంటి హాస్పిటల్ నుంచి కూడా వైద్యులు వచ్చి ఇక్కడ అవసరమైనటువంటి టెస్టులు చేయటం, వారికి సలహాలు ఇవ్వటం, మందులు ఇచ్చే కార్యక్రమం అది మెయిన్. ఇక్కడ మందులు కూడా వారికి ఏం మందులు అవసరం అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఇక్కడ ఒక మదర్స్ డే రోజున ఒక చక్కని కార్యక్రమం పెట్టినందుకు భరతరామ్ గారిని అభినందిస్తూ ఉన్నాను. అవసరం కూడా ఇది ప్రజలకి వారి ఆరోగ్యం మీద ఉండే సమస్యలన్నీ కూడా ఒకసారి చెప్పుకొని హాస్పిటల్ వారు ఖర్చు చాలా విపరీతంగా కనపడుతుంది. ఏ హాస్పిటల్ కన్నా చాలా విపరీతంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మీద నమ్మకం కోల్పోతూ ఉన్నారు. వారికి పరిపూర్ణంగా ఆరోగ్యశ్రీ ఏదో కొద్ది మందికి అందింది తప్ప మిగతా ఎవరికి ఆరోగ్యశ్రీ 80% పీపుల్ ఆరోగ్యశ్రీ అందట్లేదు. అందుచేత కొద్ది నమ్మకం కోల్పోయిన ఈ దశలో మళ్ళీ ఇటువంటి క్యాంపులు పెట్టి ప్రజలందరికీ కొంచెం అవగాహన కల్పించడం. మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్లో అందరు సూపర్ స్పెషలిస్టులు కూడా మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి, జిఎస్ఎల్ నుంచి, వాసన్ ఐకేర్ నుంచి, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఇట్లాగా సూపర్ స్పెషలిస్టులు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి అందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్తో పాటు ఉచితంగా మందులు ఇప్పించే కార్యక్రమము చేపట్టాము. మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమము నిరంతరం జరగాలి అని మొన్న గతంలో చూస్తే మెగా జాబ్ మేళా పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించిన సందర్భము. మరి అదేవిధంగా హెల్త్ కూడా పేద ప్రజలకి, నిరుపేదలకి అందరికీ కూడా అందించాలి. ప్రభుత్వాలు ఏ రకంగా చేసినప్పటికీ కూడా మా వంతు సహాయము పూర్తి స్థాయిగా చేయాలి అని మరి మా నాన్నగారు కూడా, నాగేశ్వరరావు గారు కూడా ఎంతో దృక్పథంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడము జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఐ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ని కూడా అందించి ఇక్కడ క్యాన్సర్, కిడ్నీస్, కార్డియాక్, గైనకాలజిస్ట్, అదేవిధంగా ఆర్థో, కీళ్ళ నొప్పుల దగ్గర నుంచి మొత్తం అన్ని అంశాలని కూడా కూలంకుషంగా రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా హెల్త్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. భవిష్యత్తులో కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం.